అందరికీ నమస్కారం. మీరు స్టోరీలు వింటున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. నా పేరు బబ్లు. నేను ప్రస్తుతానికి పబ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఎవరూ లేరు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ, నాన్న చనిపోయారు. అప్పటి నుంచి అనాథ ఆశ్రమంలో పెరిగి ఎంతో కొంత చదువుకున్నాను. ఎంత చదవాలని ప్రయత్నించినా కూడా చదువు నాకు అచ్చు రాలేదు. కాబట్టి ఏదో ఒక పని చేసుకొని ఇప్పటి నుంచి నేను ఎంతో కొంత డబ్బులను సంపాదించుకుంటే రేపటి నా ఫ్యూచర్‌కి పనికి వస్తుంది అని ప్రతిరోజు కష్టపడి పని చేసుకొని ఎంతో కొంత సంపాదించుకున్నాను. అయితే ఈ పబ్బులో వాళ్ళు ఇచ్చే జీతం కన్నా కస్టమర్స్ ఇచ్చే టిప్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి నేను ఈ పబ్బులో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అలా కష్టపడి కొంచెం సిటీకి దగ్గరలో ఒక చిన్న ఇల్లు కూడా కొన్నాను. అలా సాగిపోతున్న నా జీవితంలో ఒకరోజు మా పబ్‌లోకి ఒక ఆంటీ వచ్చింది. తను ఆర్డర్ చేసిన డ్రింక్‌ని ఇవ్వడానికి వెళ్ళాను. మొదటిసారి ఆమెను చూడడం. అలా తనకు డ్రింక్ ఇచ్చి వెళ్తుండగా మళ్ళీ నన్ను పిలిచింది. ఏంటి మేడం అని అన్నాను. దానికి తను, నేను ఇక్కడ తాగి ఎంజాయ్ చేసి వెళ్ళే వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్పింది. దానికి నేను, అదేంటి మేడం, ఇంకా వేరే వాళ్ళకి కూడా నేను ఇవ్వాలి కదా, మీ యొక్క దగ్గరనే ఉంటే నా సూపర్వైజర్ నన్ను తిడతాడు అని చెప్పాను. దానికి తను, మీ సూపర్వైజర్తో నేను చెప్తాను, ఓకేనా అని చెప్పి తను తాగడం మొదలుపెట్టింది. అలా తాగుతూ తాగుతూ తనకి బాగా ఎక్కింది. తను అలా కూర్చొని పడుకుంది. మేడం లేవండి అని చాలాసార్లు లేపాను. అయినా లేవలేదు. నేను మా సూపర్వైజర్తో చెప్పాను ఇలా పడుకుంది అని. సరే తనకి దిగే వరకు అక్కడే వెయిట్ చేయి అని చెప్పాడు. నేను కూడా అలాగే చెప్పేసి తనకి దిగేంత వరకు తన దగ్గరే కూర్చున్నాను. కొంచెం సేపటి తర్వాత తను లేచింది. మళ్ళీ డ్రింక్ తీసుకురా, నేను తాగాలి అని ఒకటే గొడవ పెట్టింది. దానికి నేను, సరే మేడం తీసుకొస్తాను, మీరు తాగండి కానీ మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి క్యాబ్ బుక్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి, నేను ఇస్తాను, మీ ఇంటికి వెళ్ళి తాగండి అని చెప్పాను. దానికి తను, అవసరం లేదు, నేను ఇక్కడే తాగుతాను అని చెప్పింది. ఒకసారి మీ అడ్రస్ అయితే చెప్పండి, కార్ బుక్ చేస్తాను, కావాలంటే నేనే వచ్చి అక్కడ వరకు మీకు కంపెనీగా ఉంటాను మేడం అని చెప్పాను. నా జీవితంలో నేను తప్పుగా మాట్లాడింది అదొకటే. అనవసరంగా కంపెనీగా ఉంటాను మేడం అని చెప్పాను. తను వెంటనే ఒప్పుకొని బాధ అన్నీ చెప్పి నన్ను కూడా తన ఇంటికి తీసుకెళ్ళింది. నాకు మాత్రం టిప్పు గట్టిగానే ఇస్తుందేమో అని అనుకున్నాను. తనతో పాటు తన ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే చాలా పెద్దగా ఉంది ఇల్లు. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు. నేను అడిగాను, మేడం అసలు ఈ ఇంట్లో ఎవరు లేరు కదా, మీరు ఒక్కరే ఉంటున్నారా అని చెప్పాను. దానికి తను, అవును, నువ్వు నన్ను మేడం అని అనకు, కాకపోతే ఆంటీ అని చెప్పేసేయ్, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పింది. సరే ఆంటీ అని అలా మాట్లాడుతూ తను చాలా క్లోజ్గా తన ప్రాబ్లమ్స్ని అన్నీ నాతో షేర్ చేసింది. ప్రతి ఒక్క విషయం నాతో పంచుకుంది. నా హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడని, తన పిల్లలు ఇక్కడ వదిలేసి ఫారెన్కి పోయారని, ఒక్కదాన్నే ఉండి ఇలా పబ్బుకొచ్చి తాగి ఇంటికి వచ్చి పడుకునేదానిని, లేకపోతే అందరూ గుర్తుకొచ్చినప్పుడల్లా రాత్రి నాకు నిద్ర పట్టేది కాదు అని అంది. అప్పుడు అనుకున్నాను, నాకు ఎవరు లేరు కాబట్టి నేను అనాథలా ఉన్నాను. కానీ ఈ ఆంటీకి అందరూ ఉన్నా కూడా ఒక అనాథలా విడిచిపెట్టిపోయారు. తన బాధ నా బాధ ఒకటేలా అనిపించింది. అందుకే కొంచెం తనకి కోఆపరేట్ చేసినట్టు మాట్లాడాను. తనకు బాగా ఎక్కేసింది. తను ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాకుండా ఉంది. అయితే తను మాట్లాడుతూ నాతోటి, బబ్లు దగ్గరికి రా అని చెప్పింది. సరే చెప్పండి ఆంటీ అని అన్నాను. నన్ను అలానే తన దగ్గరికి గుంజుకొని నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. ఏంటి ఆంటీ వదలండి అని చెప్పాను. అయితే ఎన్నిసార్లు వద్దులండి ఆంటీ అని అన్నా కూడా వదలట్లేదు. తను తాగిన మత్తులో నా మీదకి వస్తుంది. ఎక్కడెక్కడో అంతా టచ్ చేస్తుంది. నా షర్ట్ని కూడా విప్పేసింది. నా ప్యాంట్ని కూడా కిందికి లాగేసింది. తను కూడా తన బట్టలను మొత్తం విప్పేసి నన్ను అంతా ఆగమాగం చేసేసింది. వదలండి ఆంటీ, వద్దు వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నన్ను వదలకుండా తను నాతో సుఖపడింది. నేను మాత్రం తన చేతిలో బాగా నలిగిపోయాను. నాకు ఓపిక లేనంత వరకు నన్ను వాడుకుంది.
ఎందుకంటే నా జీవితంలో మొదటిసారి ఇలా కలవడం, ఈ పని చేయడం కూడా. నేను నాకు వచ్చే భార్యతో ఈ పని ప్రేమగా చేయాలని అనుకున్నాను, కానీ భార్య రాకముందే ఇలా ఆంటీతో ఇంత దారుణంగా ఈ పని పూర్తి చేస్తానని అనుకోలేదు. ఇలా మీలో ఎవరి లైఫ్లో అయినా ఆంటీలతో ఇబ్బంది పడ్డ రోజులు ఉంటే కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.